नमः ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामिन्निति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाडवंशावतंसं हंसं ध्वन्तान्तकं नमः। श्री श्री राधा गोविंद पीठाधीश्वर जगद्गुरु श्री कृष्ण बलराम स्वामी जी महाराज प्रभुपाद की जय हो। श्री श्री राधा गोविंद भगवान की जय हो। श्री वृंदावन धाम की जय हो। श्री वृंदावनेश्वरी राधा रानी की जय हो। శ్రీ గురుచరణ కమలభ్యో నమః. ఇంతకు ముందు 16వ అధ్యాయం చెప్పుకున్నాం. దైవాసుర సంపద్ విభాగ యోగంలో భగవానుడు దైవ గుణాలని అసుర గుణాలని వివరించారు. ఇంకా కూడా శాస్త్ర ప్రకారంగా నడిస్తే సంతోషము శాంతి ముక్తి పొందుతామని, అలా కాకుండా మన ఇష్టం ప్రకారంగా నడిస్తే శాశ్వతంగా నిమ్న జన్మలు తీసుకొని బాధలను అనుభవిస్తూ ఈ యొక్క సంసార సాగరంలో మళ్ళీ మళ్ళీ తిరుగుతా ఉంటామని చెప్పి భగవానుడు మనకి దైవాసుర సంపద్ విభాగ యోగంలో వివరించారు. ఇప్పుడు ఆ తర్వాత 17వ అధ్యాయం శ్రద్ధాత్రేయ విభాగ యోగం మొదలైంది. ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తున్నారు భగవానుడిని. ఏ శాస్త్ర విధి మృత్యుజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అంటే ఈ అధ్యాయంలో అర్జునుడు ఇలా అడుగుతున్నారు. ఓ కృష్ణ, శాస్త్ర ఆదేశాలను పాటించకుండా తనకు నిర్ణీత కర్మల్ని విశ్వాసంతో ఆచరించేవాడు సత్వగుణంలో ఉన్నాడా, రజగుణంలో ఉన్నాడా, లేక తమో గుణంలో ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే తనకు నిర్దేశించినటువంటి కర్మల్ని చేస్తున్నాడు చక్కగా విశ్వాసంతో, కానీ శాస్త్ర ఆదేశాలను పాటించకుండా అలాంటి వాడు ఏ గుణంలో ఉన్నాడు అని చెప్పి భగవానుని అడుగుతున్నారు అర్జునుడు. ఇక్కడ భగవానుడు సమాధానం ఇస్తున్నారు. త్రివిధ భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసి చైవ తామసి చేతి తాం శృణు. మన గుణగణాలు ఉన్నాయి కదా, ఈ మన వ్యక్తిత్వము, గుణగణాలు, మన స్వభావము, ఇవన్నీ కూడా మనము మన యొక్క సామాజిక పర్యావరణం వల్ల కలుగుతున్నాయి అనుకుంటున్నాము. ఇక్కడ మానవులంతా కూడా మన యొక్క గుణగణాలన్నీ మనం ఉండేటటువంటి వాతావరణము, మనం చేసేటటువంటి సహవాసము, మనం జీవన శైలి, వీటిని బట్టి మనల్ని పెంచినటువంటి దాన్ని బట్టి మనం ఎవరితోటి ఉంటున్నామో అలాంటి విధంగా మన గుణగణాలు ఉంటాయని అనుకుంటున్నారు. కానీ భగవానుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ శ్లోకంలో త్రివిధ భవతి శ్రద్ధ దేహినాం స స్వభావజ అంటున్నారు. స్వభావం అంటే మన యొక్క స్వభావము అనే ఈ స్వభావజ అనే పదం ద్వారా తెలుపుతున్నారు అన్నమాట ఇక్కడ భగవానుడు. ఈ జీవితంలో ఉన్న స్వభావం మనది పూర్వకర్మ ఫలితాలని వలనే కలిగింది అని చెప్పి, మన యొక్క పూర్వ జన్మ కర్మ ఫలం వల్లనే ఈ జన్మలో మనకి మన స్వభావము, గుణగణాలు అన్ని కూడా వస్తున్నాయి అని చెప్పి, జీవులన్నీ ప్రకృతి గుణాలతోనే నిర్దేశించబడ్డాయి. ఇంతకు ముందు గుణత్రయ విభాగంలో చెప్పుకున్నాము. ఈ గుణాలు ఏమిటి, జీవిని ఇవి ఎలా బంధిస్తున్నాయి అని చెప్పి, అలా ప్రతి జీవి కూడా ఈ ప్రకృతి గుణాలతోటే నిర్దేశించబడినా కూడా ఎవరైతే ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు గారి ఆదేశాలని అనుసరిస్తారో వారు ఏ గుణంలో ఉన్నా కూడా పరిశుద్ధులై హరి భగవాన్ని చేరతారు అని చెప్తున్నారు. అంటే మనం ఈ 3 గుణాలు దేనిలో ఉన్నా గాని గురువు గారిని ఆశ్రయించిన తర్వాత మెల్లమెల్లగా మన యొక్క గుణాలన్నీ కూడా మారిపోయి అశుద్ధ సాత్వికంలోకి తప్పకుండా వస్తారు. అప్పుడు భక్తులయ్యి ఆ భగవాను చేరతాము అని. గురువుని ఆశ్రయించలేదు అయితే ఏ గుణంలో ఉండామో ఆ గుణంలోనే ఉంటాము, ఇంకా కిందకి జారిపోతాం అన్నమాట. పైకి వచ్చేటటువంటి అవకాశం లేదు. గురువుని ఆశ్రయించి ఉన్నట్లయితే మనం తమో గుణంలో ఉండా కూడా ఏ విధంగానైనా సరే గురువుని ఆశ్రయించినట్లయితే మనం అక్కడి నుంచి పెరగటానికి అవకాశం ఉంది అని. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యచ్చద్రస్స ఏవ సహ. ఓ భరత కుమార, జీవి ప్రకృతి గుణాల్లో ఒక గుణం అధికంగా కలిగి ఉన్నప్పుడు ఆ గుణానుసారంగానే పని చేస్తా ఉంటది అతని స్వభావం అని చెప్పి. ఈ 3 గుణాలు ఉంటాయి అని చెప్తున్నారు జీవులకి. ఒకదాన్ని మించి ఒకటి అధికంగా ఉంటది, 2 కింద ఉంటాయి. ఏది అధికంగా ఉందో దాని ప్రకారంగానే అతని స్వభావం ఉంటుంది.
దాన్ని బట్టి అతని శ్రద్ధ ఉంటుంది అని చెప్పి. సాత్విక గుణం గల వారి శ్రద్ధ దేవతారాధనపై, రజోగుణం కలిగిన వ్యక్తి యొక్క శ్రద్ధ ఒక గొప్ప వ్యక్తినో లేకపోతే తనకి ఇష్టమైనటువంటి వారినో దేవీ దేవతలను పూజించటానికి ఆరాధించటానికి అతను ఇష్టపడతా ఉంటాడు. అట్లాగే తమో గుణం వ్యక్తి శ్రద్ధ భూత ప్రేత పిశాచాలను ఆరాధించటంలో ఉంటుంది అని చెప్పి. ఈ ఏ గుణం ఎక్కువ ఉందో ఆ ప్రకారంగానే అతని శ్రద్ధ ఉంటుంది అని. అంటే జీవి ఏ విషయంపై తన మనసుని పూర్తి ధ్యాసతో స్థిరపరుస్తాడో అప్పుడు అది మరణించాక తర్వాత భవిష్యత్తులో కూడా ఆ లక్షణాలు గల వ్యక్తిగా అతని నడవడిక, స్వభావము, శ్రద్ధ, అలవాట్లు అలాంటి పెంపొందించుకుంటాడు అని. అంటే ఇప్పుడు ఈ జీవితంలో ఎలా ఉన్నామో లేకపోతే ఇంతకు ముందు జీవితంలో ఎలా ఉన్నామో దాన్ని బట్టే మనకి మన శ్రద్ధ గాని, స్వభావం గాని, గుణగణాలు గాని, మన యొక్క లోపల ఉన్నటువంటి గుణం గాని ఇవన్నీ కూడా పని చేస్తాయి అని చెప్పి. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే తపో జనాః దంబాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాం తశరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నారు, రాక్షస ప్రవృత్తి గల వారి గురించి వివరిస్తున్నారు అనమాట. వారు శాస్త్రాదేశ ఇక్కడ పైన చెప్తున్నారు శ్రద్ధాత్రయ విభాగ యోగం కదా అసలు ఈ అధ్యాయం పేరు. ఇక్కడ వారి యొక్క శ్రద్ధ ఎలా ఉంటది అనేటటువంటి దానికి 3 రకాలు చెప్పారు. తమో గుణం, రజగుణం, సత్వగుణం. ఏ గుణం అధికంగా ఉందో వారి యొక్క శ్రద్ధ ఆ విధంగా ఉంటుందని చెప్పి మనకి ఇక్కడ పైన చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు శాస్త్ర ఆదేశాలను పాటించకుండా రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారు ఆచరించే తీవ్రమైన తపస్సులు, యజ్ఞాలు, వ్రతాలు కేవలం ఇంద్రియ భోగాలకే ఉద్దేశించబడి ఉంటవి. ఇంకా వారు గర్వము, దంభము, అహంకారంతో తనను తాను పొగుడుకోవటము, తీవ్రమైనటువంటి కామము కలిగి ఉండటము, మరి వారి యొక్క కుటుంబ పరివారాల మీద బాగా ఆసక్తి కలిగి ఉండటము, శాస్త్ర వ్యతిరేక తపస్సులతో శరీరాన్ని బాధించటము, ఇంకా తమ లోపల ఉన్న పరమాత్మను కూడా బాధించటము, ఇట్లా చేసేటటువంటిది రాక్షస ప్రవృత్తి అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి వారికి వైకుంఠ ద్వారాలు ఎప్పుడు కూడా మూయబడి ఉంటవి. వీరికి 1 వైకుంఠ ద్వారం మూయబడి ఉంటే 3 నరక ద్వారాలు తెరవబడి ఉంటాయి. అక్కడ నరక లోకానికి వెళ్ళి అనుభవించిన తర్వాత తిరిగి మళ్ళీ నిమ్నమైనటువంటి జీవిలాగా ఈ జాతుల్లో జన్మిస్తాడు అని. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తదా దానం తేషాం భేదమిమం శృణు. అంటే పైన ఏ గుణములో వారు ఎలా ఉంటారో అలాగే గుణాన్ని బట్టి ఇక్కడ స్వభావము, శ్రద్ధ అని వివరించి ఇప్పుడు ఏ గుణంలో వారికి ఏ ఆహార పదార్థాలు ఇష్టమో కూడా వివరిస్తున్నారు అనమాట. ఏ గుణంలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు, పూజ సేవలు చేస్తారు అని. సత్వ గుణంలో ఉన్నటువంటి వారు దాన ధర్మాలు చేయటం ఎలా కలిగి ఉంటారు, రజోగుణంలో ఉన్నటువంటి వారు దేవతల్ని లేకపోతే ఒక శ్రేష్టమైనటువంటి మానవున్నో లేకపోతే బాబాలనో ఏదో ఇలా వారు పూజలు చేస్తా ఉంటారని. తమో గుణంలో ఉన్నటువంటి వారు గర్వము, దంభము, అహంకారం కలిగి వారిని వారు గొప్పవారుగా అనుకోవటం. ఇలా ఈ 3 గుణాలు చెప్పారు. ఈ ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్య స్నిగ్ధ స్థిర హృదయ ఆహార సాత్విక ప్రియాః. ఇక్కడ ఈ 3 రకాల గుణాల్లో ఏ గుణంలో ఉన్నటువంటి వారికి ఎలాంటి ఆహారం ఇష్టమో కూడా ఇక్కడ వివరిస్తున్నారు మనకి. సత్వగుణ ప్రధానమైనటువంటి వారి ఆహారం ఏంటంటే ఆయువును వృద్ధి చేస్తుంది, శరీరాన్ని శుద్ధిపరుస్తుంది, మరి బలము, ఆరోగ్యము, సంతృప్తితో రుచికరమైనటువంటిది, మరి హృదయానికి మనసుకి సంతోషాన్ని కలిగించే ఆహార పదార్థాలు సాత్విక స్వభావాలకి ఇష్టమైనటువంటివి. ఈ ఆహార పదార్థాలు ఏమిటి అంటే రసమయమై కండతోటి కొవ్వు పదార్థాలతో ఉన్నవి, ఉదరానికంటే పొట్టకి గుండెకి ఉపయోగపడే పదార్థాలు ఏమిటవి ధాన్యం, పాలు, పెరుగు, నెయ్యి, ఆకుకూరలు, కూరగాయలు, మరి ఫలాలు. ఇవి సత్వగుణ ఆహారం. వీటిని తీసుకోవటం, ఇవి భుజిస్తే సత్వగుణం గలవారుగా మారుతాము. వీటి వల్ల ఆయువు కూడా వృద్ధి చెందుతుంది, మనసు కూడా ప్రశాంతతగా ఉంటుంది. మనం తినే ఆహారం 3 భాగాలుగా విభజించబడుతుంది లోపల మనం తీసుకున్న తర్వాత. అది అతి స్థూలమైనటువంటి భాగం దాంట్లో మలమై బయటికి వస్తుంది. తర్వాత మధ్యమ స్థూలు, మాంసకృతులు, ఎముకలు, రక్తము,
రక్తనాళాలు మరి చర్మంగా మారుతుంది. ఇక సూక్ష్మ భాగం వీర్యము, రజము మరి మెదడును పోషించటానికి ప్రాణవాయువు ద్వారా సూక్ష్మ ధాతువులకి సహాయపడుతుంది. అంటే ఇక్కడ పైన స్థూలమైనటువంటి భాగం మలంలా వస్తుందని చెప్తున్నారు. మనకు దీనికి ఇంకా బాగా అర్థం కావాలంటే ఉదాహరణకి తీసుకుందాము. చెరుకు మనం రోజు చూసేటటువంటిది. ఆ చెరుకుని తీసుకొని ఆ మిషన్ లో పెట్టినప్పుడు అది తిరిగినప్పుడు ఫస్ట్ మనకి బాగా రసం వచ్చేస్తుంది. ఆ తర్వాత దాన్ని మడిచి మడిచి మళ్ళీ పెడుతున్నాడు. పెట్టేటప్పటికి అది కొంచెం చిక్కగా అలా వచ్చేసింది. ఇంకా మూడోసారి పెట్టేటప్పటికి పిప్పి పిప్పి మొత్తం బయటికి పోతుంది. అంటే పిప్పి అలా బయటికి పోయి రసం ఇలా దీంట్లోకి వచ్చేస్తుందో అలాగే సూక్ష్మంగా అతి ముఖ్యమైనటువంటిదేమో మనకి మెదడు ద్వారా తలకి పోయి మన అంటే ప్రాణవాయువు ద్వారా మన మెదడుకెళ్ళి మన బుద్ధిని వికసింపజేయటానికి సహాయపడుతుంది. అతి స్థూలమైనటువంటిది చెప్పుకున్నాం మనం. మధ్యమైనటువంటిది ఈ యొక్క ఎముకలకి, రక్తానికి వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది మనం తీసుకునేటటువంటి ఆహారం. అది సాత్విక ఆహారం చెప్పారు. ఇప్పుడు రజోగుణమైనటువంటి వారికి ఏంటో కూడా వివరిస్తున్నారు. కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష రూక్ష విదాహిన ఆహార రాజసా శ్రేష్ట దుఃఖ శోకమయ ప్రదాహ. అంటే రజోగుణం కలిగినటువంటి వారికి మిక్కిలి చేదైనవి, పుల్లగా ఉండేటటువంటివి, ఉప్పగా ఉండేటటువంటివి, బాగా వేపుడు పదార్థాలు, కారం ఎక్కువగా ఉండాలి, ఉప్పు కారాలు బాగా వేయించినటువంటి వాటిల్లో, అట్లాగనే మసాలాలతోటి ఉన్న ఆహార పదార్థాలు వారికి రజోగుణం కలిగినటువంటి వారికి వేడి వేడివి, వేపుళ్ళు, ఉప్పు కారాలు, మసాలాలు, త్వరగా జీర్ణం అవ్వనటువంటివి ఇలాంటి పదార్థాలు వారికి చాలా ప్రీతికరంగా ఉంటవి. ఈ ఆహారం తిన్నటువంటి వాడు రజోగుణస్తుడని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఆహారం పైది సుఖకరం అని చెప్పారు, సాత్విక ఆహారం. ఈ యొక్క రజోగుణ ఆహారం దుఃఖకరము, శరీరానికి హానికరము, మరి వ్యాధికారకం అవుతుంది అని చెప్పి ఈ రజోగుణ ఆహారం. అలాగే మూడవది తమో గుణానికి ఏది ఇష్టమో కూడా చెప్తున్నారు. యాతయామం గతర సంభూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. సరిగ్గా ఉడకని ఆహార పదార్థాలు, రుచి లేనివి, పాసి అంటే నిన్న పొద్దున రాత్రి ఎప్పుడైనా సరే మిగిలిపోయినటువంటివి, పాడైపోయి కుళ్ళిపోవటానికి వచ్చినా కూడా పర్వాలేదులే అని చెప్పి తినేస్తా ఉంటారు అనమాట. కుళ్ళిపోవటానికి వచ్చినటువంటివి, ఎవరైనా తినంగా మిగిలినటువంటి పదార్థాలు ఎంగిలివి, నిషిద్ధ పదార్థాలు, తినకూడనటువంటి పదార్థాలు. అంటే ఇక్కడ ఈ వెల్లుల్లి గాని, మాంసము, గుడ్లు ఇలాంటివి ఏదైనా సరే శాస్త్రపరంగా నిషిద్ధమైనటువంటివి తమో గుణం కలిగినటువంటి వాడు వాటిని ఇష్టంగా తింటాడనమాట. ఇక్కడ 3 రకాల గుణాల వారికి 3 రకాల ఎలాంటి ఆహారం ఇష్టమో వివరించారు. ఇప్పుడు యజ్ఞ తపో దానాలు ఈ 3 కూడా ఏ గుణములో ఉన్నటువంటి వారు ఎలా ఉంటుందో వారిది వివరిస్తున్నారు అనమాట. ఆ ఫలాకాంక్షి వీర్యజ్ఞో ఇది ద్రష్టోయ యుజ్యతే యస్తవ్యమే వేత్తి మనఃసమాదాయ సాత్విక. శ్రీకృష్ణ భగవానుడు 3 విధాలైన యజ్ఞాలను గూర్చి చెప్తున్నారు. ఫలాపేక్ష లేకుండా శాస్త్ర నియమ ప్రకారంగా విధి నిర్వహణ కొరకు చేయబడే యజ్ఞం సాత్వికము అని. ఫస్ట్ మనకి గుణాలు చెప్పారు, ఆహారం చెప్పారు, ఇప్పుడు యజ్ఞాలు చెప్తున్నారు అనమాట. ఏ గుణంలో ఉండవాడు ఎలా చేస్తాడు అని చెప్పి. ఏది చేసినా కూడా నా యొక్క కర్తవ్యము అని చెప్పి భావన చేసి ఫలాపేక్ష ఆశించకుండా చేసేటటువంటిది సాత్వికమైనటువంటిది యజ్ఞము. అట్లానే అభిసంధాయతు ఫలం దంబార్ధమపి చైవయత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఓ భరత శ్రేష్ఠుడా, ఫలాపేక్షతోటి గర్వంతో ఇతరులకి చూపించటానికి చేసే యజ్ఞము రాజసికము. రజోగుణం వారు యజ్ఞం చేస్తే స్వర్గం వెళ్తామనో లేక వివిధమైనటువంటి సుఖాలు అనుభవించవచ్చు అనుకోనో నమ్ముతారు. అందుకని వారు వాటిని ఆశించి చేస్తారు అని చెప్పి. వారి యొక్క ధన సంపత్తుల్ని చూపించటానికి, మరి ప్రసిద్ధులు అవ్వటానికి, ఇలా ఫలాన్ని కోరుకొని చేసేటటువంటిది చూపించటానికి దంభంతో, అహంతో, గర్వంతో, నేను మహా గొప్పవాడిని అని పేరు ప్రఖ్యాతుల కోసం చేసేటటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా రజోగుణంతో నిండి ఉన్నాయి అని చెప్పి. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే.
ఎవరైతే యజ్ఞము హోమం చేసి మరి వచ్చిన వారికి ప్రసాదం పెట్టలేదు అయితే దేశానికి హాని జరుగుతుంది. ఇది తమో గుణానికి సంబంధించి చెప్తున్నారు. తర్వాత మంత్రాలు శాస్త్ర విధానంగా చెప్పకుండా యజ్ఞం చేస్తే యజ్ఞ పురోహితులకి అంటే చేసినటువంటి వారికి హాని. మరి యజ్ఞంలో వచ్చినటువంటి బ్రాహ్మణులకి వారికి సరిపడా దక్షిణ ఇచ్చి వారిని సంతోషపెట్టలేదు అయితే యజ్ఞం చేయించిన యజమానికి హాని కలుగుతుందని. ఇందువలన శాస్త్ర విధానం లేకుండా యజ్ఞం చేయటము అపాయకరము. ఇది తామసిక యజ్ఞము. వారి ఇష్టం ప్రకారంగా వారు చేసుకొని వారు ఏంటి బ్రాహ్మణ్ లేదు ఏమి లేదు ఎందుకు యజ్ఞాలు అంటే దక్షిణలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఇది నా ఇష్టం ప్రకారంగా నేను చేసుకుంటానని చెప్పి ఇలా చేసేటటువంటిది. అంటే బ్రాహ్మణుడు సరిగా మంత్రం చదవడు, సరైనటువంటి బ్రాహ్మణుని తీసుకురారు, దాన దక్షిణలు ఇవ్వరు. ఎక్కడ యజ్ఞం చేసిన తర్వాత తప్పకుండా ప్రతి వారు ఎవరైనా సరే హోమం చేసినా యజ్ఞం చేసినా కూడా అక్కడ ప్రసాద వితరణ ఉండాలి. ఆ బ్రాహ్మణులకి సరైనటువంటి దక్షిణ ఉండాలి. అలా లేదు అయితే కూడా అది తామసిక యజ్ఞము అవుతుందని చెప్పి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. పైన యజ్ఞాలు చెప్పారు, ఇక్కడ తపస్సు గురించి చెప్తున్నారు అనమాట. తపస్సులు కూడా సత్వరజస్తమో గుణాలకి తగినట్టుగా వర్గీకరించారు. భగవానుణ్ణి, బ్రాహ్మణుల్ని, ఆధ్యాత్మిక గురువుని, మరి గౌరవనీయులైనటువంటి పెద్దల్ని పూజించటము, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, మరి అహింస పాటించటం, ఇవి శారీరక తపస్సు అని చెప్తున్నారు. ఇలాంటి నియమాలను పాటిస్తూ ఉండటము శరీరానికి సంబంధించి శారీరక తపస్సు అని. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరులకి భీతిని గాని ఆందోళన గాని భయాన్ని గాని కలిగించకుండా ఉండేది. లౌకిక సత్యంపై ఆధారపడక శాస్త్ర నియమాలపై ఆధారపడి ఆత్మని ఉత్తమ స్థానంలో ఉంచుతుందో అది ఆ సంభాషణ వాచిక తపస్సు అంటారు. ఇంతకుముందు శరీర తపస్సు చెప్పుకున్న ముందు శ్లోకంలో బ్రాహ్మణులను గౌరవించటము, శాస్త్ర విధిగా నడవటము శరీర తపస్సు. వాచిక తపస్సు చెప్తున్నారు ఇక్కడ. ఇది మనం మాట్లాడే మాట ఏరే వారికి భయం కలిగించకూడదు, ఆందోళన కలిగించకూడదు, ప్రేమానుభవం ఉండాలి దాంట్లో. అలా మనం చేసేటటువంటిది మనం లౌకికంగా ఇదే సత్యం నేను అనుకున్నానని భౌతికంగా ఎలా అనుకుంటామో దానిపైన కాకుండా శాస్త్ర నియమాలపై ఆధారపడి ఆత్మను ఎప్పుడైతే శాస్త్ర నియమాలపై ఆధారపడి ఉండామో అప్పుడు అది ఆత్మను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతుంది. ఆ సంభాషణ, ఆ మాటలు అవి వాచిక తపస్సు అంటున్నారు, సాత్వికమైనటువంటిది అని. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే. ప్రశాంతత, సరళత్వము, గంభీరత్వము, ఇంద్రియ నిగ్రహము, పవిత్రమైన ఆలోచన విధానము, ఇవి మానసిక తపమని చెప్పబడినవి. అంటే మనకి మనసు ఎప్పుడు కూడా ప్రశాంతతగా సరళత్వంగా ఉండటము, సరళత్వము గంభీరత్వము ఇక్కడ రెండు చెప్తున్నారు. భగవానుడు పూజ సేవ వచ్చేటప్పటికి గంభీరంగా ఉండాలి, భక్తుల దగ్గరికి ఎవరినైనా కలిసి మాట్లాడేటప్పుడు సరళత్వంగా ఉండాలి ప్రతి వారి దగ్గర. ఇక్కడ రెండు కూడా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటము, పవిత్రమైనటువంటి ఆలోచనలతో ఉండటము, ఇవి మానసిక తపస్సు అని. శ్రద్ధయా పరయా తప్తం తపస్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. పైన శారీరకం చెప్పారు, ఇక్కడ మానసికం చెప్పారు, ఇక్కడ మాట ద్వారా చెప్తున్నారు. శ్రద్ధతోటి మరి కృష్ణ భగవానుని ఎడల భక్తితో ఆచరిస్తూ ఉంటే ప్రతిఫలాపేక్ష కోరుకోకుండా వారు సాత్విక తపాన్ని ఆచరిస్తున్నారు అని. సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమద్రువం. పేరు ప్రతిష్టల కోసం, సంపద కోసం, గర్వంతో ఇంకా ఇతర కారణాల చేత పూజించేవారు రాజసికులని. ఈ తపస్సులు చిరకాలము ఉండవు, అవి గొప్ప అహంకారం చేత ఆచరించేవి. ఇవి తాత్కాలిక ఫలితాలనే ఇస్తవి. ఇచ్చినప్పుడు చాలా ఘనంగా ఉండొచ్చు, ఆ కొంత సమయం కోసం శాంతిగా సుఖం కూడా ఉండొచ్చు, కనిపించొచ్చు, ఉన్నట్టు కనిపించొచ్చు, కానీ అవి
తాత్కాలికమైనటువంటి వేసే నిజమైనటువంటి శాంతిని సుఖాన్ని ఇవ్వలేదు రజోగుణంతో చేసేటటువంటి తపస్సు. మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాధనార్థం వా తత్తామసముదావృతం. ఏ పద్ధతిలో తపస్సును ఆచరించాలో తెలియదు, తపస్సు నుండి ఏ రకమైన ఫలితం లభిస్తుందో తెలియదు, తపస్సు చేయటానికి సరైన స్థలం తెలియదు, మరి తపస్సు ఎవరికి చెందాలో, వారు చేసేటటువంటి తపస్సు ఎవరికి చెందాలో తెలియదు. ఇలాంటి వారి తపస్సు తమోగుణ తపస్సు అని చెప్తున్నారనమాట. అంటే ఏది తెలీదు, ఎందుకు చేస్తున్నాడో కూడా తెలీదు, కానీ చేస్తాడు. ఇది శారీరక మానసిక ఒత్తిడులని కలిగించేటటువంటి తపస్సు అవుతుంది. తనకు తెలియక ఇటు శారీరకంగా మానసికంగా కూడా ఒత్తిడులకి గురి అవుతాడు. ఇది తమోగుణ తపస్సు అని. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం శృతం. ఇక్కడ దానాలను చెప్తున్నారు, తపస్సులు చెప్పారు, ఇక్కడ దానాలు చెప్తున్నారు. పుణ్యక్షేత్రాల్లో శుభదినాల్లో అర్హులైనటువంటి వారికి, భగవాను విశుద్ధ భక్తుడైనటువంటి వారికి ప్రతిఫలాపేక్ష కోరుకోకుండా చేసే దానం సాత్విక దానం అవుతుందని, అలాగనే సరైన పద్ధతిలో కాకుండా వారి ఇష్టం ప్రకారంగా దానం చేస్తే అది ఇచ్చిన వారు పుచ్చుకున్నటువంటి వారు ఇద్దరికి కూడా హాని కలుగుతుంది. సరైనటువంటి దినములు అర్హుడైనటువంటి వాడికి చేసేటటువంటిది సాత్విక దానం అవుతుంది. దాన్ని గాని అర్హత లేనటువంటి వారికి చేస్తే ఇద్దరికి కూడా హానికారకం అవుతుంది. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజ సంస్కృతం. దానం ఇవ్వటం ఇష్టం లేకపోయినా, ఏదో నలుగురు వచ్చారు కదా, ఇప్పుడు వీళ్ళందరి ముందర నేను కాదని లేను అనుకొని ఆ దానం ఇచ్చేస్తాడు అడిగినటువంటి వారికి. అది చూపించడానికి కాదు అనలేక, తర్వాత పేరు ప్రతిష్టల కోసం ఇచ్చేది. తర్వాత ఇచ్చిన తర్వాత అది నలుగురు వచ్చారు కాబట్టి నేను 10,000 ఇవ్వాల్సి వచ్చింది, ఎక్కువ ఇచ్చానే అనుకొని అలా ఆలోచన వచ్చేటటువంటిది. ఇవన్నీ కూడా రాజసిక దానాలు అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక రకం ఏమిటి, రాజసికంలో ప్రతిఫలాపేక్ష కోరుకొని పుణ్యం రావచ్చు, కనీసం దానం చేద్దాము, దానం చేస్తే పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్తాను, అక్కడ సుఖాన్ని భోగించవచ్చు, స్వర్గ సుఖాలు ఉంటాయి అనుకొని చెప్పి అలా చేసేటటువంటిది రాజసిక దానం అవుతుంది అని చెప్పి. ఆదేశ కాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసముదావృతం. అనర్హుడైన వానికి గౌరవ భావం లేకుండా తగిన ప్రదేశం గాని తగిన సమయం గాని చూడక చేసే దానం తామసిక దానం అవుతుంది. అంటే వారి ఇష్టం ప్రకారంగా ఎక్కడైనా సరే స్థలము లేదు, సరైనటువంటి స్థలము లేదు, అర్హుడైనటువంటి వారు లేరు. ఇక్కడ ఇప్పుడు జరిగేటటువంటి విషయాలు ఏంటంటే, ఈ కొంతమంది కలిసి కమిటీ ఏర్పాటు చేసుకోవటం, మేము ఫలానా చేస్తున్నాము, దానం కోసం వచ్చారు, ధర్మం కోసం వచ్చారు, ఇచ్చేస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడో తెలీదు, ఆ డబ్బు ఏ విధంగా ఉపయోగపడిద్దో, వీరికి అర్హత ఉందా, మనం ఇచ్చినటువంటి డబ్బుతోటి సరైనటువంటి శాస్త్ర పద్ధతిలో వినియోగిస్తాడా అనేటటువంటిది కూడా ఆలోచించకుండా చేసేటటువంటి దానం తామసిక దానం అవుతుంది అని. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా దాన క్రియాచ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. దానము, యజ్ఞము, తపము, మరి నివేదనలు, ఇవన్నీ కూడా ఇతరుల ప్రయోజనం కోసం చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అంటే మనం దానం ఇస్తున్నారు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తున్నారు, ఇవి వారికి ఇస్తున్నట్టు కనిపిస్తున్నాయి, కానీ ఇవి వారికి కాదు లాభాన్ని ఇచ్చేది. నిజానికి ఇవన్నీ కూడా సొంత లాభాన్ని కలిగించేటటువంటివి. ఇవి మనం దానం ఇచ్చాం, ఇచ్చినటువంటి వాడికే కానీ తీసుకున్నటువంటి వాడికి ఏం లేదు దీంట్లో లాభం. ఇచ్చినటువంటి వాడు వాడి పాపాలను ఇస్తున్నాడు ఆ ధన రూపంలో, తీసుకున్నటువంటి వాడు ధనాన్ని తీసుకున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ యొక్క అందుకని అర్హుడైనటువంటి వారికి ఇస్తే మన ధనం ద్వారా మన పాపాలను తీసుకొని మనము వారి ఆశీర్వాదం ద్వారా మనం శుద్ధులం అవుతాము అని చెప్పి.
దీనికి మహాభారతంలో కూడా ఏం చెప్పారంటే, మనం చేసేటటువంటి దాన ధర్మాలు తీసుకున్న వారికి ఏమి మంచి లేదు. నిజానికి వారు మన పాపాలనే తీసుకుంటున్నారు అని చెప్పి. ఇచ్చిన వారే లాభం పొందుతారు గానీ, తీసుకున్నటువంటి వారికి ఏమీ లాభం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దానం చేసేటప్పుడు మనసులో తత్ అనే శబ్దాన్ని పలికి ఇవ్వాలి అంటున్నారు. అలాగే పుచ్చుకునే వారు కూడా తత్ అనే శబ్దం పలికి మనసులో తీసుకునేటప్పుడు, దానం ఇస్తున్నప్పుడు తీసుకునేటటువంటి వాడు మనసులో తత్ అనే శబ్దాన్ని పలికి తీసుకోవాలి. ఇచ్చేవారు కూడా అదే శబ్దాన్ని పలికి ఇవ్వాలి అని. అంటే అప్పుడు లాభం ఏమిటి అంటే, నేను భగవానుడి కోసం దానం ఇస్తున్నాను అని ఇచ్చేవారు అనుకున్నారు. నేను భగవానుడి కోసం, వారి సేవ కోసం తీసుకుంటున్నానని తీసుకునేటటువంటి వారు అనుకుంటున్నారు కాబట్టి, ఇందులో తీసుకున్నటువంటి వారికి పాపం రావటం గాని, ఇచ్చినటువంటి వారికి ఇంకా ఏదైనా అవ్వటం గాని ఏమి లేకుండా ఇద్దరు కూడా భగవానుడి సేవలో వినియోగిస్తారు దాన్ని అని. ఇది ఈ శాస్త్ర పద్ధతి అలా తీసుకోవటం అని. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. యజ్ఞము, తపస్సు, దానము, వ్రతము మరి ఇతర ఆధ్యాత్మిక కర్మలు శ్రీకృష్ణ భగవానునిపై విశ్వాసం లేకుండా ఆచరిస్తే అవి నిరుపయోగం అవుతాయి. ఏం చేసినా కూడా భగవానుడి పైన నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా చేస్తే. అంటే నలుగురు వెళ్తున్నారు, కార్తీక మాసం వచ్చింది, దీపదానం చేయాలన్నారు, వెళ్తున్నారు, వచ్చాం, అంతే. అక్కడ ప్రేమ లేదు, నమ్మకము లేదు, విశ్వాసము లేదైతే ఏమి ఫలం లేదు అని చెప్పి ఆ చే చే ఏ చిన్న పని చేసినా కూడా భగవానుడి మీద, గురువు గారి మీద నమ్మకంతో, విశ్వాసంతో చేస్తే అదే మనకి పెద్ద ఫలితాన్ని ఇచ్చిద్దని. ఇట్లా విశ్వాసం లేకుండా చేస్తే ఈ ప్రపంచంలో గాని, మరణం తర్వాత కూడా ఎట్టి ఫలితాలను కూడా పొందలేము. తనను తాను సంతోషపరచుకోవాలంటే శాస్త్ర ఆదేశాల ప్రకారము శ్రీకృష్ణ భగవానునికి ప్రీతి కలిగించే కర్మలు చేస్తే వాటి ఫలంగా ఆ భగవానుని దివ్యధామానికి పోయి శాశ్వత ఆనందంగా ఉంటారు. ఎవరైతే ఆనందంగా ఉండాలనుకుంటారో వారు శాస్త్రాదేశాల ప్రకారం నడిస్తే అప్పుడు ఆ భగవానుడి యొక్క ధామానికి వెళ్ళి శాశ్వతంగా ఆనందంగా ఉంటారు అని. ఈ అధ్యాయంలో భగవానుడు మన గుణాలని బట్టి మన శ్రద్ధ ఉంటుందని, శ్రద్ధను బట్టే భావం ఉంటుందని, ఇవన్నీ కూడా మన పూర్వజన్మ కర్మలను అనుసరించి వస్తాయని, ఇవి అన్ని ఎలా ఉన్నా కూడా హృదయపూర్వకంగా భగవానునికి భక్తియుక్త సేవ చేస్తే ఇవ ఇవన్నీ కాలాంతరంలో శుద్ధమై నా దగ్గరకు వస్తావని చెప్పి వివరిస్తున్నారు భగవానుడు ఈ యొక్క శ్రద్ధాత్రేయ విభాగ యోగములో. అంటే మనం ఏ గుణంలో ఉండా, ఎలా ఉండా కూడా ఒక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి శాస్త్రాదేశాల ప్రకారంగా కానీ మనం నడిచినట్లయితే కాలాంతరంలో మనం శుద్ధి అయ్యి భగవానుడి దగ్గరికి వెళ్ళటానికి అర్హులం అవుతాము. కనీసం ఈ జన్మలో కొద్దిపాటే చేశాము అంటే మరణానికి ముందు మనం మోక్షం పొందేంత భక్తి చేయలేకపోయాము. అక్కడ నుంచి తర్వాత మళ్ళీ వస్తామని చెప్తున్నారు. కృష్ణ భక్తులు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి విశేషం ఏంటంటే, ఎక్కడ దాకా చేసి వదిలిపెట్టామో అక్కడి నుంచి మళ్ళీ కూడా తీసుకొని మనం ముక్తికి వెళ్ళటానికి వస్తాము. ఇతర దేవీ దేవతల పూజలు, సేవలు, దానాలు, ధర్మాలు ఏది చేసినా కూడా వాటికి స్వర్గాన్ని అనుభవిస్తాము. ఆ తర్వాత మనకి దానికి ఏమి సంబంధం లేదు. అందుకని కృష్ణ భక్తిలో ఇంత గొప్పతనం ఉంది. భగవానుడు నా భక్తి ఏ కొద్దిపాటి చేసినా కూడా నేను వారిని వదిలిపెట్టను అని చెప్తున్నారు అనమాట. అందుకని గురువుని ఆశ్రయించి మనం ఇప్పుడు మనకి పూర్వజన్మ కర్మానుసారంగా ఏ ఏ గుణాల్లోనో ఉందాం, ఎంత చేసినా కూడా ఈ గుణాల నుంచి బయటపడలేకపోతున్నాం. అయినా గాని గురువుని ఆశ్రయించి ఈ గుణంలోనే ఉంటున్నాం, ఈ గుణంలోనే కూడా పని చేస్తే కూడా మనం కాలాంతరంలో తప్పకుండా ఒక రోజు గురు కృప వలన శుద్ధం అవుతాము. ఆ తర్వాత భగవాన్ ధామాన్ని చేరటానికి అర్హతను సంపాదించుకుంటారని చెప్పి ఈ యొక్క శ్రద్ధాత్రేయ విభాగ యోగంలో వివరించారు భగవానుడు. ఈ విధంగా ముగించారు. జై శ్రీరాధే. హరి ఓం తత్సత్. కృష్ణార్పణమస్తు. జై శ్రీరాధే.